హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఒక స్నాక్ ఐటెంతో అయితే వచ్చేసాను అనమాట. సో ఏం చూపించబోతున్నానంటే, ఇక్కడ మనం ఇన్స్టెంట్గా అంటే ఉద్దిపప్పు నానబెట్టుకొని వడలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా బ్రెడ్తోనే వడలు ఎట్లా చేసుకోవాలో నేర్పించబోతున్నాను అనమాట. సో ఫస్ట్ దీనికి ఏం చేశానంటే, ఒక 6 బ్రెడ్ స్లైసెస్ అనేది తీసుకున్నాను. 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా అన్నీ తుంచుకున్నాను అనమాట. బాగా తుంచుకున్న తర్వాత వీలైతే అంటే మనకి ఎంత కుదురుతుందో అంత బాగా ఒక బౌల్ తీసుకొని ఒక 6 బ్రెడ్ స్లైసెస్ అయితే బాగా చిన్న చిన్న పీసెస్ అనేది చేసేసుకున్నాను అనమాట. చేసేసుకున్న దాంతో నేనేం చేశానంటే, ఒక 3 స్పూన్స్ అంత 3 టేబుల్ స్పూన్స్ అంతా రవ్వ అనేది యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత రవ్వ, దెన్ రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా బియ్యం పిండి, రైస్ ఫ్లవర్ కూడా అంటాం అనమాట మనము. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఏం యాడ్ చేశానంటే, కర్డ్ యాడ్ చేశాను అనమాట. కర్డ్, పెరుగు, ఇది కూడా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్, ఇంచుమించు ఒక 5 టేబుల్ స్పూన్స్ అంత పడుతుంది. సో 5 టేబుల్ స్పూన్స్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు అంటే ఆనియన్స్ ఇవన్నీ నేను ముందుగానే చిన్న చిన్న స్లైసెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్ అనమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 చిల్లీస్ చాలా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకొని దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా కర్రీ లీవ్స్, కరివేపాకు, ధనియాలాకు రెండు కూడా మనకి కావాలంటే చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా స్మాష్ చేయాలంటే అంటే పిసుకుతూ బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ఆ బ్రెడ్ స్లైసెస్, ఆ పెరుగు, మొత్తం బాగా కలవాలి. బాగా పిసుకుతూ చేస్తుంటే ఒక బాగా కొంచెం మెత్తటి ముద్దలాగా అనేది వస్తుంది అనమాట. సో ఎంత వీలైతే అంత కొంచెం ప్రెషర్ అయితే అంటే కొంచెం ప్రెస్ చేస్తూ మనం దాన్ని పిసకాలన్నమాట. సో ఇది అయ్యేంత వరకు మళ్ళీ ఏం చేశానంటే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని అంటే డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ అనేది పక్కన నేను స్టవ్ పైన అనేది పెట్టుకున్నాను అనమాట. సో నేను ఇది బాగా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసానమాట. ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మూసి పెట్టేశాను. 5 మినిట్స్ అంటే అంతేలే, ఒక 3 to 5 మినిట్స్ మన ఇష్టము. మళ్ళీ 2 హ్యాండ్స్కి బాగా ఆయిల్ అనేది బాగా పూసుకున్న తర్వాత మనం మామూలుగా ఉద్ది వడలు ఎలా వేస్తామో అలా కొంచెం ప్రెస్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టేసి వేసి పెట్టుకున్నాను. అంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేంత వరకు. ఇవన్నీ మనకి ఫస్ట్ టైం ఎంత కుదురుతుందో అన్ని వడలు అనేది నేను తట్టుకున్నాను అనమాట. బాగా తట్టి సేమ్ మనం ఉద్ది వడ ఎలా చేస్తామో అలాగే తట్టుకొని హోల్ పెట్టుకోవాలి. నేను ఎంత తీసుకున్నానంటే, ఒక లెమన్ సైజ్ అంత ముద్ద అయితే తీసుకొని దాన్ని తట్టుకున్నాను అనమాట. ఆ సైజులో మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా కొంచెం మీడియం సైజులో వడలు రావాలని నేను అట్లా తట్టుకున్నాను. తీసుకునేటప్పుడే మనం చూసుకోవాలి, బాల్ సైజ్ బట్టి మన వడలు అనేది వస్తుందన్నమాట. సో ఈ వడలు తట్టుకునే లోపల మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది, చూస్తున్నారు. మళ్ళీ ఈ వడలు అనేది హై ఫ్లేమ్లో మాత్రము కాలనివ్వకండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చండి. అప్పుడే మనకి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన మరీ డార్క్ బ్రౌన్ అయిపోయి లోపల సరిగా ఉడకదనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టే కొద్దికి ఏమవుతుందంటే లోపల బాగా ఉడుకుతుంది, బయట కొంచెం లైట్ బ్రౌన్ లైట్ కంటే కొంచెం అలా కలర్ వస్తుంది, కానీ మరీ డార్క్ బ్రౌన్ అయితే కానివ్వకండి. సో కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 5 మినిట్స్ పైనే పడుతుందన్నమాట. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో
మనం కాలనిస్తున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టేసి మళ్ళీ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇది గనక అంటే ఇలా తిన్నా కూడా బాగుంటుంది, బట్ కెచప్తో తింటే కూడా చాలా బాగుంటుంది. బట్ ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక టేస్ట్ కనుక ఎలా వచ్చిందో ఏంటో నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి, షేర్ అండ్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ.